లో యువ వికాసానికి సంబంధించి యువ వికాసం, రాజీవ్ యువ వికాసం, స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి మనకి రేపు మంత్రివర్గంలో కీలక నిర్ణయం అయితే చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ అయితే చేయబోతున్నారు. సో నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో మనకి ఏం చెప్పారు ఏంటని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలని ముఖ్యమంత్రి ఇటీవలే మంత్రులతో సమావేశంలో చెప్పారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి కార్యాచరణ అయితే ప్రకటించనున్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న ఇక్కడ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అన్నమాట. రోడ్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మొత్తం 12,000 కిలోమీటర్ల మేర మోడల్లో రోడ్ల అభివృద్ధితో పాటు ఉన్నతీకరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 3 దశలుగా చేపట్టే పనిలో భాగంగా మొదటి దశలో సుమారు 5,000 కిలోమీటర్లు, అదేవిధంగా తర్వాత అలా పెంచుకుంటూ వెళ్తారు. ఇక్కడ జిల్లాల వారీగా నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన నిధులు అనేవి ఎప్పుడు వస్తాయని మనకు తెలిసేది కనీసం రేపే తెలుస్తుంది అనమాట. రేపు మనకి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ముందుగా ఎంత ఇస్తారు, ముందుగా 50,000 ఇస్తారా, ₹1,00,000 ఇస్తారా, 2,00,000 ఇస్తారా అనేది అయితే మనకి రేపు తెలియబోతుంది అనమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.